ఉంది ది బర్త్డే బాయ్ చాలా అంటే చాలా బాగుంది. అంటే చూస్తున్నంతసేపు చాలా ఎంగేజింగ్ అనిపించింది. అంటే ఎవ్రీ సెకండ్ అసలు నెక్స్ట్ టైం అయిద్ది అనే థ్రిల్లర్ చాలా బాగా ఫీల్ అయ్యాను అనమాట. అంటే బర్త్డే రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చిన్న చిన్న వాటితోనే చాలామంది లైఫ్ కూడా నాశనం అయిపోతుంది. సో దాని గురించి చాలా బాగా చూపించారు. సో డైరెక్షన్ బాగుంది అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. దీంట్లో ఎమోషన్స్ కూడా కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ఉన్నాయి చాలా. అంటే లాస్ట్లో ఇప్పుడు ఫ్యామిలీస్ ఎమోషన్స్ చాలా బాగా అనిపించాయి. అంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు పాడైపోతుందనే తపనతోటి వాళ్ళు చేసే అది చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో బర్త్డే బాయ్ రవికృష్ణ గారి ఎమోషనల్ సిచ్యువేషన్స్ ఎలా అనిపించాయి మీకు? అంటే వాళ్ళ వీళ్ళని కాదు, ప్రతి ఒక్కరి ఎమోషన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఓవరాల్గా అంటే కూర్చున్నంతసేపు 2 గంటలు చాలా అంటే చాలా ఎంగేజింగ్ అనిపించింది. ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. సో చాలా ఒకటే రూమ్ లో అంతమంది స్టోరీ కనిపించింది కదా, ఇక్కడ బోర్ అనిపించలేదు. బోర్ అని కాదు, అంటే ఆ రూమ్లో మనమే ఉన్నట్టు మనల్ని మనం ఊహించుకుంటాం అనమాట అనే అట్లుంది. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తే ఎలా ఉంటుంది అని దాంట్లోకి వెళ్ళిపోతాం అనమాట. సో మీ దాంట్లో బర్త్డే అంటే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు? మా దాంట్లో మరీ అంత ఉండదు. అంటే నేను తాగను కాబట్టి, నేను మంచోడిని కాబట్టి మేము తాగి అంతగానో మేము చేయం. కానీ ఇలా చేస్తే కూడా బాగుంటుంది, అలా ఇరుక్కుంటే బాగుంటుందని అనిపించింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.